పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద తహసీల్దార్ శేఖర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జగదీశ్వరి గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ త్రివిక్రమరావు ఆధ్వర్యంలో ఎంపీపీ దేనమయ్య జెండా ఎగురవేసి మండలంలోని విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన పలు శాఖలకు సంబంధించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. స్థానిక వర్త సంఘ భవనం వద్ద ఎమ్మెల్యే జగదీశ్వరి, సర్పంచ్ గౌరీశంకర్ పాల్గొని జెండా ఎగురవేశారు. పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ గౌరీశంకర్రావు జెండా ఎగురవేసి స్వతంత్ర సమర యోధులకు నివాళులు అర్పించారు. మండల పశు వైద్యశాలలో పశు వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణరావు జెండా ఎగురవేశారు. అలానే వివిధ పాఠశాలల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆటపాటలతో విద్యార్థులు సందడి చేశారు. జిల్లా కేంద్రంలో స్వతంత్ర దినోత్సవ సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కలెక్టర్ శ్యాంప్రసాద్ చేతుల మీదుగా గుమ్మలక్ష్మీపురం ఎంఆర్ఓ శేఖర్, గుమ్మలక్ష్మీపురం ఆర్ఐ శివరామకృష్ణ, కురుపం ఎంపీడీఓ జె ఉమామహేశ్వరి, కురుపం ఎక్సైజ్ సిఏ పి శ్రీనివాసరావు, కురుపం హౌసింగ్ ఏఈ అచ్చయ్యమ్మ, కురుపం ఇరిగేషన్ ఏఈ శంకర్రావు, కురుపం ఉపాధి హామీ ఏపీఓ పి బావాజీ, కురుపం ఉపాధి హామీ టిఏ ప్రతాప్, కురుపం ఫీల్డ్ అసిస్టెంట్ నాగేశ్వరరావు, ఉత్తమ హెల్త్ అసిస్టెంట్గా గుండ్రెడ్డి కేశవరావు, తాడికొండ హెల్త్ అసిస్టెంట్గా ఎన్ రత్నప్రసాద్, వినియోగదారుల హక్కుల పరిరక్షణలో భాగంగా పట్నాయకులు నాగమణి, కుక్కిడి విఆర్ఓ గౌరమ్మ, ఓఎస్ దిలీప్, రెడ్ క్రాస్ సొసైటీ నుంచి పైడా కొండలరావు, చిన్నమేరంగి సిఐ తిరుపతిరావు, నీలకంఠపురం ఎస్ఐ నీలకంఠారావు, హెడ్ కానిస్టేబుల్ ద్వారా కానిస్టేబుల్ సతీష్ అవార్డులు అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకాన్ని కురుపంలో ఎమ్మెల్యే తోయికి జగదీశ్వరి ప్రారంభించారు. మొదటగా మహిళలతో కలిసి జెండా ఊపి రిబ్బన్ కట్ చేసి ఉచిత బస్సు ప్రయాణం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని, ఇప్పటికే పలు పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. కూటమి ప్రభుత్వం మహిళల ప్రభుత్వం అని, మహిళల అభివృద్ధికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం గ్రామదేవత శ్రీ వేపారమ్మ తల్లి ఆలయంలో నేడు భక్తిపూర్వకంగా కుంకుమ పూజ కార్యక్రమం జరిగింది. పురోహితులు మనోజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని కీర్తించారు. భక్తులు నైవేద్యాలు సమర్పించి కుటుంబ సుఖశాంతుల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణంలో గుమలక్ష్మీపురం గ్రామ సేవాదళ్ బోట్ లక్ష్మణ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, అధికారులు, సిబ్బంది పాల్గొని సేవాదళ్ సేవాభావాన్ని అభినందించారు.